నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే ఏ పార్టీ అయినా కూడా కొన్ని సంస్థల ద్వారా కొన్ని సర్వేలని కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా గెలుస్తుంది, మరొక పార్టీ ఏ స్థానంలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారనేసి కొన్ని సంస్థల ద్వారా సర్వేలు చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఎన్నో రకాల సంస్థలు చాలా సర్వేలు చేయడం, ఆ రిజల్ట్ అనేది దాదాపుగా సర్వేలలో తేలిందిగా మనం చూస్తూనే ఉన్నాం. ఆ సర్వేలే ఫైనల్ అంటే జరుగుతున్న కాలం బట్టి చేసేటువంటి అభివృద్ధి పనుల, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క ఆలోచన మారిందా, లేకపోతే సర్వేలో ఏవైనా అతలకుతలలో ఏమైనా జరిగాయా అనే విషయాల గురించి మాత్రం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ సర్వే తాజాగా ఒక సర్వే వచ్చేసింది. ఆ సర్వే ప్రకారం ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుందా? కలిసి పోటీ చేస్తే వారికి వచ్చేటువంటి సీట్లు ఎన్ని, లేకుంటే విడివిడిగా పోటీ చేస్తే వచ్చే సీట్లు ఎన్ని? ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రధాన పార్టీలు ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ, మరొకటి టీడీపీ పార్టీ, మరొకటి జనసేన పార్టీ. ఈ మూడు పార్టీలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్కి వెళ్తే ఎవరు గెలుస్తారు అంటే దాదాపుగా ఆ సర్వే ప్రకారం టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. రెండో పొజిషన్లో జనసేన పార్టీ ఉందా లేదా వైసీపీ పార్టీ ఉందా అనేది మనం మాట్లాడుకుంటే రెండో స్థానంలో జనసేన పార్టీ ఉన్నట్టు ఆ సర్వేలో వెల్లడించం. చివరన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని సర్వే వెల్లడించింది. ఈ సర్వే ఆ రెండు పార్టీలు కలవకుండా పోటీ చేస్తే కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేటువంటి ఆ సీట్లలో కూడా ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఏ నియోజకవర్గంలోనైనా ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలోనైనా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసి పోటీ చేస్తే దాదాపుగా 30,000కు పైగా ఓట్ బ్యాంకు ఖచ్చితంగా వస్తుందనేసి ఆ సర్వేలో వెల్లడించారు. ఈ సర్వే ఫైనలా అంటే కాదు. రానున్న రోజుల్లో ఇంకా కొన్ని సంస్థలు ఎన్నో రకాల సర్వేలని వాళ్ళు చేయడం, ఆ సర్వేల్లో వచ్చేటువంటి ఫలితాలను కూడా వెల్లడించడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల దృష్ట్యా మనం చూస్తే ఒకసారి ఆ రాజకీయాల పరిస్థితులు, ఆ ప్రజలు ఏమనుకుంటున్నారనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఆ సర్వేతో ఏకీభవించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఎన్నో పరిస్థితుల్ని ఆ అధికారులు కానీ, అధికార పార్టీ కానీ, లేకపోతే ఇటు ప్రతిపక్ష పార్టీలైనటువంటి జనసేన పార్టీలు కానీ, లేకపోతే టీడీపీ పార్టీ కానీ వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకి వచ్చేటువంటి జన ఆదరణను మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఈ సర్వే దాదాపుగా ఇదే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పకపోయినా కూడా దాదాపుగా ఇదే జరిగే అవకాశం ఉంది. ఇక రానున్న ఎలక్షన్స్లో త్వరితముగా ఎలక్షన్స్ వస్తాయా, లేకపోతే యథాతథంగా ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్ ఆ సమయానికే వస్తాయా, అప్పటికి వరకు ప్రజల ఆలోచన ఏమైనా మారుతుందా? టీడీపీ పార్టీకి కాదని, లేదా జనసేన పార్టీకి కాదని అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఏమైనా ఉందా? అప్పటి వరకు తీసుకొచ్చేటువంటి మార్పులను బట్టి ఆ సర్వేలో వాళ్ళేం చెప్తారు, ఆ సమయంలో వచ్చేటువంటి ఆ సర్వేలు కొంతమంది పార్టీలు ఏం చెప్తారంటే వాళ్ళే కావాలని కొన్ని సంస్థల ద్వారా సర్వేలు జరిపించుకుంటారు. అలా జరిపించుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేకపోతే ఇటు జనసేన పార్టీ కావచ్చు, అటు టీడీపీ పార్టీ కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఆ సర్వేలను బయటపడతారు. ఎందుకు బయటపెడతారు అంటే ఈ సర్వేలను చూసినటువంటి ప్రజలు అందరూ ఇలా అనుకుంటున్నారు, రైట్, ఖచ్చితంగా ఈసారి జనసేన వస్తుందని, లేదా టీడీపీ వస్తుందని, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందని చెప్పి పదే ఆ సర్వేలు వెల్లడించడం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రజలు కూడా వాటిని నమ్మే పరిస్థితి ఉంటుంది. ప్రజలు నమ్మిన తర్వాత అటు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా జరిగేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అందుకనే తాజాగా వచ్చేటువంటి ఈ సర్వేల ఆధారంగా
మనం ఒక నిర్ణయానికి రాలేకపోయినా మరి దాదాపుగా అదే జరగవచ్చు అనేటువంటి అంచనాలను మనం గతంలో చూసినా మరి ఇప్పుడు చూసినా మరి రానున్న మరి ఏ సర్వేలో అయినా కూడా ఏం జరుగుతుందనేది మీకు ఖచ్చితంగా నేను వెల్లడిస్తాను. థ్యాంక్ యూ.